హలో హాయ్ వెల్కమ్ టు మన టెక్పీడియా. మనకు ఫోటో ఫ్రేమ్ బిజినెస్ ఈ మధ్యలో చాలా ఫేమస్ అయింది. కానీ మెషిన్స్ వితౌట్ మెషిన్స్ ఇంట్లో కూర్చొని ఫోటో ఫ్రేమ్స్ ఎట్లా చేయాలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనకు యూజ్ అయ్యేది ఐటమ్స్ నేను ఇక్కడ క్లియర్గా పెట్టుకున్నా. ఇప్పుడు మనం ఒక ఫోటో ఫ్రేమ్ చేద్దాము. 12/8 12/10 లో చేద్దాం అనమాట. అది అవుటర్ లో అంటే టోటల్ ఫ్రేమ్ 12/10. అదే ఇన్నర్ లో అంటే మళ్ళీ అది డిఫరెంట్ ఉంటుంది. డిఫరెంట్ అంటే పెద్ద తేడా ఏం లేదు. సైజ్ తీసుకోవడం ఇన్నర్ లో తీసుకోవాలి, ఇదేమో సైజ్ అవుటర్ లో తీసుకుంటాం అనమాట. సో నేను 12/10 లో ఒక ఫ్రేమ్ చేసి చూపిస్తాను. ఈ రెండేమో 10 ఇంచెస్ కట్ చేసుకున్నాను చూడండి. రెండేమో 10 ఇంచెస్ నేను ఇక్కడ రాసుకుంటాను. 10 ఇంచెస్, రెండు 10 ఇంచెస్ రాసుకున్నాను. రెండు వచ్చేసి 12 ఇంచెస్ తీసుకున్నా. 12 ఇంచెస్ తీసుకున్నా. సో ఇవి ఏవైతే రాసుకున్నానో ఇవి ఎందుకు రాసుకున్నా అంటే మనకు తెలుసు, నాకు తెలుసు ఇది 10/12 అని చెప్పేసి నాకు తెలుసు. కాకపోతే ఇది అప్పర్ పార్ట్ అనమాట. మనం కట్ చేసేటప్పుడు మనం మెషిన్ వాడడం వేరు, చేతితోని హ్యాండ్ ద్వారా మనము వితౌట్ యూజింగ్, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, వితౌట్ యూజింగ్ ఎనీ ఎలక్ట్రికల్ మెషిన్స్, ఎనీ పవర్ టూల్స్ మనం ఫోటో ఫ్రేమ్స్ చేస్తున్నాం అనమాట. సో సింపుల్ గా చూడండి, నేను ఎంతసేపట్లో మీకు ఫోటో ఫ్రేమ్ అనేది చేస్తాను. సో 12 ఇంచెస్ రెండు, 10 ఇంచెస్ రెండు, ఇది నాకు ఫ్రేమ్ కి కావాల్సిన మెటీరియల్. రెండోది ఒక టేప్, మూడోది ఒక యాక్సో ఫ్రేమ్, నాలుగోది స్టాప్లర్. స్టాప్లర్ లేకపోతే మీకు జాయింట్ పట్టీస్ అని దొరుకుతాయి హార్డ్వేర్ షాప్ లో, అది కూడా పెట్టుకోవచ్చు. అంటే జాయింటింగ్ చేసేటప్పుడు స్టాప్లర్ వాడాలని ఏం లేదు, చిన్న జాయింట్ పట్టీస్ దొరుకుతాయి, అది 5 రూపీస్ కి డజన్ ఉంటుంది, అది వాడినా చాలు. సో ఒకటేమో ఎల్ రూలర్ అనమాట. ఈ రూలర్ ఒకటి చాలా ఇంపార్టెంట్. నాలుగోది పెన్. సో నేను వాడేది ఇవి మాత్రమే. ఒకటి వుడ్ ఫిల్లర్ అనేది మాత్రం నేను ఎక్స్ట్రా పెట్టుకున్నాను, ఎందుకంటే ఫినిషింగ్ కోసము. సో ఫ్రేమ్ తయారు చేయడానికి చాలా మందికి ఉంటే డౌట్స్ ఏంటంటే కటింగ్ దగ్గరనే ఇష్యూ అనమాట. అంటే కటింగ్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవ్వాలి. సో అట్లా మ్యాచ్ అవ్వకపోతే మనం ఏం చేయాలి అంటే సాలిడ్ వుడెన్ లో మనం ఇట్లాంటిది ఒకటి మెటీరియల్ తయారు చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ పర్మనెంట్ గా ఒకటి తయారు చేసుకున్నా, ఇక్కడ క్రాస్ కటింగ్ చేసుకున్నా, ఇక్కడ ఇది నేల్స్ తోని కొట్టేసుకున్నా అనమాట. సో ఈ మధ్యలో మాత్రం నేను ఆసో ఫ్రేమ్ తోని ఓన్లీ కొద్దిగా థిక్నెస్ ఎక్కువ పెట్టుకున్నాను అనమాట. ఎట్లైనా ఉండండి, స్ట్రైట్ గా ఉండాలని మ్యాచ్ కాకపోయినా పర్లేదు. మీరు ఇప్పుడు అన్న ఇది కరెక్ట్ గా మ్యాచ్ అయింది కదా, మన మ్యాచ్ ఎట్లా అయింది అంటే అట్లేం లేదు, నార్మల్ గా కూడా తీసుకోండి. నార్మల్ గా అంటే కొద్దిగా క్రాస్ గా ఉన్నా పర్లేదు తీసుకోండి, ఇది కూడా క్రాస్ ఉన్నా పర్లేదు తీసుకోండి. కానీ ఈ హెల్ప్ మాత్రం కరెక్ట్ గా రూలర్ ద్వారా మీకు కరెక్ట్ గా ఇది చెక్ చేసుకొని నేల్స్ తో కొట్టుకున్న తర్వాత ఇక్కడ ఏదైతే ఇక్కడ గ్రో ఉంది కదా, ఇక్కడ హోల్ కనబడుతుంది కదా, దీన్ని మాత్రం ఆసో ఫ్రేమ్ తోని ఇట్లా హోల్ని కొద్దిగా పెద్దగా చేసుకోండి. ఈ హోల్ని పెద్దగా చేసుకోండి అనమాట. సో ఇది ఎందుకు అనేది నేను చెప్తాను ఇప్పుడు చూడండి. ఫస్ట్ మీరు ఈ ఎల్, యాక్చువల్ గా నేను ఈ 12 ఎందుకు రాసుకున్నా మీకు అర్థమైంది కదా. అప్పర్ లేయర్ ఏదైతే 12 వచ్చిందో అది అప్పర్ పార్ట్ అనమాట, ఏదైతే 10 వచ్చిందో అది అప్పర్ పార్ట్. అంటే దీనివల్ల చాలా లాస్ అవుతారు. మీరు ఇది రాసుకోలేదు అనుకోండి, ఇక్కడ పెట్టేది వెనకాల పెట్టారనుకోండి, మీకు ఆ యాంగిల్ అనేది మ్యాచ్ అవ్వదు అనమాట. సో నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఈ 12 ఇంచెస్ ఉంది కదా, ఈ 12 ఇంచెస్ పైన రెండు అప్పరే ఉండాలి. ఇక్కడ 10 రాసుకున్నా, ఇక్కడ 12 రాసుకున్నా, రెండు అప్పరే ఉండాలి. పైన కార్నర్ లో ఇలా పెట్టుకొని నేను పెన్తో ఇలా పెట్టుకొని నేను పెన్తో ఇలా మార్క్ చేసుకున్నా చూడండి. ఫ్రేమ్ లో ఉండే ప్రతి కట్టె ముక్కకు మీరు కంపల్సరీ ఈ మార్కింగ్ అనేది వేసుకోండి అనమాట. గుర్తుంది కదా మీకు, కంపల్సరీ మీరు ఎక్కడైతే మనం రాసుకున్నామో అదే అప్పర్ లేయర్ కింద తీసుకోండి. నేను మరీ చెప్తున్నా. మషినరీ వాడడం వేరు. మీరు ఫోటో ఫ్రేమ్స్ కి మషినరీస్ కొనుక్కొని డబ్బులు వేస్ట్ చేసుకోవడం అవసరం లేదు నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే ఇది చేత్తో చేసుకోవచ్చు. ఇది పెట్టి ఇక్కడ మార్క్ చేసుకున్నా, నెక్స్ట్ దీని మీద ఇది పెట్టి ఇక్కడ మార్క్ చేసుకున్నా, ఎగ్జాక్ట్ గా ఈ షేప్ లో. మళ్ళీ తర్వాత ఇది బ్యాక్ సైడ్ పెట్టి నేను ఇక్కడ మళ్ళీ ఇక్కడ దీన్ని మార్క్ చేసుకున్నా. సో అట్లనే అన్ని మార్క్ చేసుకోవాలి, అర్థమైంది కదా. దీని మీద ఇది పెట్టి ఇక్కడ ఈ కటకు మార్క్ చేసుకున్నా, మళ్ళీ దీన్ని బ్యాక్ సైడ్ అనుకొని ఈ కటకు మార్క్ చేసుకున్నా. సో ఎగ్జాక్ట్ గా లెవెల్ మ్యాచ్ అయిన తర్వాత ఈ రెండు మార్క్ చేసుకున్న తర్వాత ఈ యాంగిల్ ని ఫస్ట్ 12 ఇంచెస్ తీసుకున్నాం. 12 ఇంచెస్ దాన్ని క్రాస్ గా అంటే ఇట్లా. సో ఇట్లా క్రాస్ గా మనము కట్ చేసుకుందాం. ఫస్ట్ 12 ఇంచెస్ తీసుకుంటున్నాం, తర్వాత ఇప్పుడు 10 ఇంచెస్ కూడా సేమ్ అదే విధంగా కట్ చేసుకుంటున్నాం. యాక్చువల్ గా మార్కింగ్స్ మనకు అవసరం లేదు, డైరెక్ట్ గా ఇది ఉంది కాబట్టి డైరెక్ట్ గా పెట్టి కట్ చేసుకోవచ్చు. బట్ మీకు కొద్దిగా క్లారిటీ కోసం అని అంతకుమించి ఏం లేదు. సో ఇక్కడ ప్రతి దానికి నేను ఇట్లా ఈ అప్పర్ లేయర్ కే గుర్తుపెట్టుకోండి, ప్రతిదీ ఈ అప్పర్ లేయర్ లోనే మనం మార్క్స్ చేసుకోవాలి. లోవర్ బ్యాక్ సైడ్ మాత్రం అసలు చేసుకోకూడదు, అప్పర్ కే మాత్రమే చేసుకోవాలి. సో ఇట్లా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత నేను ఏం చేస్తానంటే ఇది ఉంది కదా, దీన్ని ఎగ్జాక్ట్ గా ఇట్లా పెట్టుకుంటా ఈ కట్టని. సో ఇట్లా పెట్టుకుంటా.
ఇట్లా పెట్టుకున్న తర్వాత ఈ బ్లేడ్ హోల్ ఉంది కదా, ఈ బ్లేడ్ హోల్ నుంచి నేను అంటే యాక్చువల్గా ఈ కట్ట అనేది కదలకుండా దీన్ని ఫిక్స్డ్గా ఇట్లా పట్టుకొని దీన్ని కట్ చేసుకుంటా అప్పర్ లేయర్. ఓకే, మళ్ళీ సేమ్ అదే అట్లనే ఇది ఇక్కడ ఇటు సైడ్ ఎట్లా కట్ చేయాలి, ఇట్లా పెట్టుకోవాలి. ఇక్కడ క్రాస్కి ఇక్కడ ఇందాక పెట్టుకుంది ఇటు సైడ్ కదా, ఇప్పుడు ఇటు సైడ్ పెట్టుకోవాలి. పెట్టుకొని సేమ్ మళ్ళీ అదే విధంగా మీరు ఇది యాక్చువల్గా ఇది ఏదైతే ఉందో ఈ వుడన్ది ఇది లేకపోతే మీకు కటింగ్ అనేది క్రాస్ కటింగ్ వస్తుంది అనమాట. ఈ వుడెన్ అన్న యాక్చువల్గా ఇది లేకుండా కూడా డైరెక్ట్గా వేసుకోవచ్చు కదా అంటే, మీరు డైరెక్ట్గా తీసుకుంటే మీకు మిస్ మ్యాచ్ అవుతాయి అనమాట, మీకు యాంగిల్స్ మిస్ మ్యాచ్ అవుతాయి. సో ఇది కంపల్సరీ మీరు కావాలంటే ట్రై చేయండి. ఇది లేకుండా మీరు వితౌట్ మిషన్లో ఇట్లాంటి అంటే ఇది లేకుండా చేయడం చాలా కష్టం అండి. సో ఇట్లా నేను అన్ని కట్ చేసుకుంటాను. నేను అన్ని దీని ద్వారా ఏదైతే నేను సెట్ చేసుకున్నానో దీని ద్వారా నేను అన్ని కటింగ్స్ మాత్రం చేసుకున్నా. కానీ ఎప్పుడు కానీ లేయర్ని మనము ఈ పైన ఏదైతే మనం రాసుకున్నామో దీన్ని కట్ చేసేటప్పుడు ఇది కొద్దిగా క్రాస్గా అనుకొని కట్ చేసుకోవాలి. అంటే ఎంతసేపు ఈ లోపల ఏదైతే ఇన్నర్ సైడ్ ఉందో ఈ ఇన్నర్ సైడ్ లోనికే రావాలి అనమాట. సో అదొక్కటి గమనించుకుంటే చాలు, ఇది ఫ్రేమ్ మీకు ఫోటో ఫ్రేమ్ వచ్చేసినట్టే. సో అన్ని నేను ఇట్లా అన్ని కరెక్ట్గా యాంగిల్స్లో కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత నేను ఏం చేస్తానంటే ఇవన్నీ అడ్జస్ట్ చేసుకొని స్టాప్లర్తో కొట్టేస్తా. సో ఫ్రెండ్ చూడండి, సో బ్యాక్ సైడ్ మీరు టూ పిన్స్ కొట్టే అవసరం లేదు, సింగిల్ కొట్టినా చాలన్నమాట. అంటే యాక్చువల్గా మీకు ఎక్కడ మంచిగా ఉంటాయి అమ్మడుతోని కొద్దిగా లోని కొట్టుకోండి, ఎక్కువ ప్రెషర్తో కొట్టద్దు, నైట్గా నార్మల్గా వస్తుంది. సో ఇది ఫ్రేమ్ ఫోటో ఫ్రేమ్ స్టార్ట్ అయింది, రెడీ అయింది కదా. సింపుల్గా నెక్స్ట్ ఏం చేస్తారంటే ఎండిఎఫ్ సేమ్ ఇదే సైజులో దీనికంటే ఒక ½ ఇంచ్ తక్కువ ఎండిఎఫ్ తీసుకోండి. మీరు ఏదైతే ప్రింట్ కూడా మీరు ఇస్తారు కదా, ఆ ప్రింట్ కూడా మీరు ఎకో సాల్వెంట్ వెనైల్ స్టిక్కర్స్ చేసుకోండి. ఎకో సాల్వెంట్ వెనైల్ స్టిక్కర్స్ ఎవరైతే మంచి ప్రింటర్స్, మీరు ప్రింటింగ్ షాప్ మీరు ప్రింటర్ కొనుక్కుంటే ఇంకా మంచిది. ఇటువంటి ప్రింటింగ్ తీసుకుంటే క్వాలిటీ కూడా మంచి క్వాలిటీ ఉండేటట్టు తీసుకోండి. ఎందుకంటే నేను ఈవెన్ అవుట్డోర్కి కూడా నేను పెద్ద పెద్ద స్టిక్కర్స్ వేసిన, కొన్ని టెంపుల్స్కి కూడా వేసిన, నేను చూపిస్తాను చూడండి. సో ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ నేను ఎకో సాల్వెంట్ వెనైల్ స్టిక్కర్స్ నేను వేసి కూడా 2.5 years అయింది, ఇప్పటికి కూడా స్టిక్కర్స్ అట్లనే ఉన్నాయి. మన 10x12 స్టిక్కర్ ఉందో ఆ స్టిక్కర్ తీసుకొచ్చి ఎండిఎఫ్ పైన అతకబెట్టేసేసి ఎండిఎఫ్ని తీసుకొచ్చి సేమ్ మళ్ళీ దీంతోనే ఎండిఎఫ్ని స్టాప్లర్తో ఫిక్స్ చేసేయండి. సో దీనికి మనం కలర్స్ వేసుకోవాలంటే వేసుకోవచ్చు, కానీ న్యాచురల్గా మాత్రం చాలా బాగుంటుంది. ఇంకోటి ఈ బ్యాక్ సైడ్ ఏవైతే మనకు బ్యాక్ సైడ్ గ్యాప్స్ అయితే వస్తాయి, ఎందుకంటే మనం హ్యాండ్ ద్వారా చేస్తాం కాబట్టి, మిషన్ ద్వారా చేయలేదు కాబట్టి. సో దానికి మీరు ఏం చేస్తారంటే వుడ్ ఫిల్లర్ వాడండి. వుడ్ ఫిల్లర్ అంటారు దీన్ని, ఇది అమెజాన్లో దొరుకుతుంది మీకు. అంటే ఇది ఏంటంటే ఈవెన్ మీకు స్టాప్ ఏవైతే పిన్స్ మీరు కొట్టిరో ఆ పిన్స్ కూడా కనబడకుండా చేస్తుంది అనమాట. సింపుల్గా నేను ఒకసారి చూపిస్తాను. దీనికి మళ్ళీ మీరు ఏం చేస్తారంటే ఉప్ ప్రైమర్ వేసుకొని దాని తర్వాత మంచి ఫినిషింగ్ కలర్, మీకు నచ్చిన కలర్ లేదంటే మీ ఫోటోకి సూట్ అయ్యే కలర్ వేసుకోండి. ఈవెన్ పాలిష్ చేసినా బాగానే ఉంటుంది, బట్ నేను సజెస్ట్ చేస్తున్నా బ్లాక్ ఫ్రేమ్ ఆర్ బ్రౌన్ ఫ్రేమ్ ప్లాన్ చేసుకోండి. సో నీ ఫినిషింగ్ మాత్రం నీట్గా వచ్చేటట్టు చూసుకోండి. నేను ఇప్పుడు ఏంటి జస్ట్ మీకు రఫ్గా ఫోటో ఫ్రేమ్ ఫిక్సింగ్ ఒకటి చూపించిన, ఫోటో ఫ్రేమ్ కంప్లీట్గా నేను ఎట్లా చేయాలనేది నేను చూపించలేదు, అది ఎప్పుడైనా ఫ్యూచర్లో చేసి చూపిస్తా. సో ఇట్లా ఫ్రేమ్ మాత్రం క్లియర్గా నీట్గా ఉంటుంది అనమాట, మీకు ఎక్కడ ఏ ప్రాబ్లం రాకుండా. ఫినిషింగ్ మాత్రం నీట్గా చేసుకోండి. నేను ఇప్పుడు నార్మల్గా చేసి చూపించిన. సో చూడండి ఎంత సాలిడ్ వచ్చింది. ఇది 8x12 ఫ్రేమ్ అనమాట. సో ఇంకా ఇది యాక్చువల్గా నిన్న ఎవరో కామెంట్ చేస్తారు, వాళ్ళ కోసం అని చెప్పేసి చేసి చూపించిన. జీరో ఎలక్ట్రిసిటీ అనమాట. ఎట్లాంటి మెషిన్స్లో మీకు ఇప్పటివరకు యూట్యూబ్ అందరు మెషిన్స్ చూపిస్తున్నారు. మెషిన్స్ చూపించడం గ్రేట్ కాదు, మళ్ళీ ఆ మెషిన్స్ కొనాలంటే చాలా కష్టపడుతున్నారు, అప్పులు చేసుకుంటున్నారు. సో అట్లా కాకుండా మీరు మామూలుగా హ్యాండ్ ద్వారా చేసేసి స్టార్ట్ చేయండి. దాని తర్వాత మీరు ఫ్యూచర్లో అర్నింగ్ స్టార్ట్ అయినప్పుడు మెషిన్స్ కొనుక్కోండి. జై హింద్, జై భారత్.